ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ప్రియమైన వాళ్ళరా, ఆ దేవాది దేవుడు కృప కలిగిన దేవుడండి. కావున మరి దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కనికరమును బట్టి, ప్రేమ దయ కనికరమును బట్టి నేటి వరకు కూడా మనము నిలుస్తున్నామండి. ఆయన కృప ఎల్లప్పుడూ కూడా ఉండేదండి. అనుదినము నూతనముగా మన పట్ల ఆయన కృప చూపించే దేవాది దేవుడండి. మరి ఈ సంవత్సరంలో మనము 5వ మాసంలోనికి వచ్చాం. ఈ మండు వేసవికాలంలో ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ప్రతిరోజు కూడా మనం ఎన్నో మరణ వార్తలు వింటూనే ఉంటామండి. ఇప్పుడు వరకు క్షేమముగా ఉంటున్నామంటే అది దేవుని యొక్క మహాకృపేనండి. ఆ దేవుని కృప లేకపోతే, ఆయన వాత్సల్యత లేకపోతే మనము ఏమైపోయేవారో మనకే తెలియదు. కావున ఆ దేవుని కృపని ఏ దినము కూడా దూరము చేసుకోకూడదు. ఆ దేవుని కృపను విడిచిపెట్టకూడదండి. ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి మరి సమస్త మానవాళిని ఆయన కాపాడుచూ ఉన్నాడు. మనం చూస్తున్నాం, ఎన్నో ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎన్నో భయంకరమైన మరణకరమైన రోగాలు వస్తున్నాయి. ప్రేమైన వల్లరా, మరి అటువంటి పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను నన్ను కాపాడుతూనే ఉన్నాడండి. కావున ఆయన కృపను బట్టి ఎల్లప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. దేవుని యొక్క కృపను బట్టి ప్రియమైన వల్లరా ఎల్లప్పుడూ కూడా ఆయన ఎదుట చక్కగా ప్రియమైన వల్లరా నమ్మదగిన వారిగా ఉండాలండి. ఆయనని ఆశ్రయించే వారిగా ఉండాలి. ప్రియమైన వల్లరా ఆయన ఎదుట ఓపికతో అంటే సహనముతో ఓపికతో నిలిచేవారిగా ఉండాలి. ఆయన కృప నీ ఎదుట నిలవాలి అన్న మనము కూడా దేవుని ఎదుట నిలిచేవారిగా ఉండాలి కదండి. మరి ఆయన యందు నమ్మకం ఉంచాలి, ఆయన యందు ఆశ్రయించేవారిగా ఉండాలి. మరి ఇవన్నీ లేకుండా దేవుని కృపని ఎలా పొందుకుంటామండి? కాబట్టి ఆ దేవుని కృపను బట్టి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతా స్తుతులు మనం చెల్లించాలి, సాక్షులుగా బ్రతకాలి. కావున దేవుని కృపని ఎప్పుడు కూడా విడిచిపెట్టే సాహసం చేయకూడదు. దేవుని కృపలో నిలిచిన వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.